హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆంధ్ర తెలంగాణలో వర్షాలు చాలా బాగా పడుతున్నాయి కదా! సో మన ఇంటి దగ్గర కూడా వర్షాలైతే పడింది. వర్షం పడిన నెక్స్ట్ డే గార్డెన్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. అండ్ నేను ఏ ఏ పనులు చేసుకుంటానో మెయిడ్ రాకముందు ఈ వీడియోలో షేర్ చేస్తాను. చెక్ చేసేయండి. మార్నింగ్ లేచిన తర్వాత నేను ఫస్ట్ చేసే పనేంటంటే, బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూస్తాను క్లైమేట్ ఎట్లా ఉంది అని చెక్ చేస్తాను. సో, మార్నింగ్ మొత్తం కూడా రోడ్స్ అన్నీ ఫుల్లు తడి తడిగా ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని ఆకులైతే బాగా రాలిపోయి ఉన్నాయి. వర్షం పడిన తర్వాత చాలా గ్రీనరీగా అనిపిస్తదండి. ఎందుకంటే ఆకుల మీద ఉన్న డస్ట్ అంతా పోతుంది కదా! మంచిగా అనిపిస్తది చూడటానికి. ఇంకా కొన్ని పెద్ద చెట్లయితే కొమ్మలు కట్ చేసేశారు రీసెంట్‌గా కమ్యూనిటీ దాంట్లో. అందుకే కొంచెం బోసిగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఫాలింగ్ సీజన్ అప్పుడు చెట్లు కొమ్మలు కట్ చేయటమే బెటర్ అండి. ఎందుకంటే ఆకులు ఎట్లాగో రాలిపోతూ ఉంటాయి. సో, మనకి పని ఎక్కువవుతూ ఉంటుంది. సో, అట్లాంటి టైమింగ్స్‌లో ఏంటంటే మనం కొంచెం ప్రూనింగ్ ఎక్కువ చేసుకుంటూ ఉన్నామనుకోండి, మనకి పని అయితే తగ్గుతుందనమాట. సో, ఫాలింగ్ సీజన్ అప్పుడు కొమ్మలవి కట్ చేసేసుకుంటూ ఉండండి బెస్ట్ ఆప్షను. అయితే ఇంకా మెయిన్ రోడ్ మీద ఒక్కళ్ళు కూడా లేరిప్పుడు. ఇంకా చాలా గ్రీనరీగా ప్రశాంతంగా అనిపించింది. సో, మొత్తం ఒకసారి చూసేసి ఇంక కిందకైతే వెళ్ళామనమాట. ఇంకా గార్డెన్ పరిస్థితి చూద్దాము ఎట్లా ఉంది అని చెప్పి చెక్ చేస్తున్నా. అయితే కొన్ని చెట్లయితే పడిపోయిందండి. ఇంకా ప్లాస్టిక్ కవర్స్ అలాంటివి ఎక్కడెక్కడి నుంచో వచ్చాయనమాట లోపలికి. సో, అవన్నీ కూడా ఇంకా మెయిడొచ్చేసిన తర్వాత క్లీన్ చేస్తుందిలే అని చెప్పి వదిలేసా. ఇంకా ఎక్కువ మనకిప్పుడు క్రీపర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా! క్రీపర్ ప్లాంట్స్ పువ్వులన్నీ రాలిపోయాయి. యాక్చువల్లీ మధుమాలతి చాలా బ్లూమింగ్ టైమ్ అండి ఇది. సో, వర్షాలు పడినియి గదా! ఇంక అన్నీ గూడా ఫుల్లు రాలిపోయిందనమాట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వింకా పువ్వుల చెట్టిది. సో, సమ్మర్ బ్లూమింగ్ చెట్టండి ఇది. చూసారా పడిపోయింది. సో, దాన్ని ఇంకా కొంచెం నిలబెట్టేసేసి, ఇంకా నెక్స్ట్ గార్డెన్ ఎట్లా ఉందో చూశాను. ఇంకా వంకాయ మొక్క ఒకటుంటే అది కూడా పడిపోయింది. కర్ర ఆల్రెడీ పెట్టాను కానీ, పడిపోయిందనమాట. దాన్ని గూడా ఇంకా తాడుతో కట్టేసేసి సెట్ చేశా. ముఖ్యంగా టమాటా మొక్కలకి ఎప్పుడు కూడా కర్రలు ముందే కట్టేసుకుంటే బెస్ట్ అండి. ఒక 6, 7 ఇంచ్ పెరిగిన తర్వాత కర్రలు ఖచ్చితంగా కట్టుకోండి. ఇప్పుడు అన్‌ప్రెడిక్టబుల్ సీజన్స్ అయితే చూస్తున్నాం కదా! ఇప్పుడు యాక్చువల్లీ సమ్మర్ టైమ్ కానీ మనకిప్పుడు చూడండి రెయిన్స్ అయితే పడుతున్నాయి. సో, ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలీదు కాబట్టి మనకి కొన్ని పడిపోయే మొక్కలుంటాయి. ఈ వింకా పూలు కూడా మనకి స్టెమ్ అంత స్ట్రాంగ్‌గా ఉండదనమాట. తొందరగా పడిపోతుంది. ముఖ్యంగా టమాటా మొక్కలకి అట్లానే వింకా పూల చెట్లకు మాత్రం మీరు కర్రలైతే కట్టుకోండి సపోర్ట్‌కి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి మధుమాలతి చాలా బ్లూమ్ అవుతుంది కదా! సో, ఇలాంటి టైంలో గాలి ఎక్కువ రావటం వల్ల మొత్తం పూలైతే రాలిపోయిందనమాట. బాధేసింది. ఇంకా నేచురల్ వాటిని మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా క్లీన్ చేసుకోవడం తప్పితే ఏం చేయలేము. అండ్ చూసారా టమాటా మొక్క కూడా నేను ముందే చక్కగా దాన్ని ఐరన్ సపోర్ట్‌కేసి కట్టేశాను. మిగతాదంతా కూడా సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి నీట్‌గానే ఉంది. పెద్దగా ఏం పాడవలేదండి. అండ్ ఆ గోడలకి కొంచెం మనకి మట్టి అది తుల్లుతూ ఉంటుంది కదా! అలాంటివన్నీ ఇంకా వాటరింగ్‌తో ఇప్పుడు పైప్‌తో కొట్టేసామంటే కొంచెం నీట్ అయిపోతది. అండ్ మనకిక్కడ అలమంద గూడా ఇప్పుడు బ్లూమింగ్ టైం కదా! సో, వర్షాలు పడేసరికి ఇంకా ఫుల్లు పూలన్నీ కూడా రాలిపోయిందనమాట. క్రీపర్స్ ఉండేటప్పుడు అందంగానూ ఉంటుంది. ఏదన్నా ఇట్లాంటి టైమింగ్స్‌లో కొంచెం పని కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ పైకెళ్ళి కొంచెం బెడ్‌రూమ్స్ అయితే క్లీన్ చేద్దాము అనుకుంటున్నాము. ఈరోజు సీబీఆర్ అయితే పెట్టుకున్నాను. ఇంక నేను మార్నింగ్ టైమింగ్స్‌లో ఎక్కడికెళ్తే నా వెనకాలే ఉంటాడండి వీడు మాత్రం. ఇక మాస్టర్ బెడ్‌రూమ్‌లో వేసి కొంచెం డోర్ దగ్గరకేసి పెట్టా. అయినా కూడా ఇంకా ఎట్లా తీసాడో తెలీదు గానీ డోరు మళ్ళా వచ్చేసాడు. ఇంకా సీబీఆర్ బాల్కనీ అనమాట. సీబీఆర్ ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నా. యూజువల్‌గా బాల్కనీస్‌లో నేను క్రీపర్స్ వేశాను. ఇక్కడ డబుల్ పెటల్ మధుమాలతి అండ్ అట్లాగే తన్బర్చియా గ్రాండిఫ్లోరా పైకి కట్టేశాను సెకండ్ ఫ్లోర్‌కి. అయితే ఈ 2 కూడా పువ్వులు రాలిపోయాయండి గాలికి. ఇంకా బాల్కనీ మొత్తం క్లీన్ చేయాల్సొచ్చింది. యూజువల్‌గా మనం బాల్కనీస్ 2 డేస్‌కోసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ మనకి పువ్వులు రాలినప్పుడే పనుంటుంది. లేకపోతే నీట్‌గానే ఉంటదనమాట. యూజువల్‌గా మెయిడ్‌ని గార్డెన్ ఏరియా అంతా కూడా ఫ్రైడేస్ మొత్తం కొంచెం సర్ఫేసి కడగమని చెప్తానండి. అండ్ సాటర్‌డేస్ ఈ పనైతే చెప్తా. బాల్కనీస్ అయితే మొత్తం కడిగేస్తుంది. ఇంకా వీక్లీ వన్స్ ఈ పనైతే తప్పకుండా పెట్టుకుంటాను. ఎందుకంటే బాల్కనీస్‌లో డస్ట్ బాగా అక్యుములేట్ అవుతుంది. కడగకపోతే మాత్రం మనకంత నీట్‌గా ఉండదు. యాక్చువల్లీ ఇక్కడ పాట్స్ అయితే పెడదాం అనుకున్నాను. అయితే ఇంకా ఎట్లాగో ఇక్కడ క్రీపర్ ఉంది కదా! ఇక్కడ ఐరన్ కొంచెం మనకి
సపోర్ట్ లాగా ఉంది కాబట్టి ఆ క్రీపర్స్ దానికి వేసేస్తే మనకి ఇంకా ఆ క్రీపర్ అల్లుకుంటదిలే అన్న ఉద్దేశంతో ఇంకా పాట్స్ పెట్టినా కనిపించదు కదండీ! అందుకని ఇంకా బాల్కనీస్‌లో అయితే పెట్టలేదు. కాకపోతే ఫ్రంట్ బాల్కనీలో కొంచెం పెట్టాలి అనుకుంటున్నాను. కాకపోతే ఇంకెప్పుడైనా ఊరెళ్తే ఏంటి పరిస్థితి అన్నట్టు ఆలోచించి ఇంకా పెట్టాలంటే కొంచెం ఆలోచిస్తున్నాను. క్రీపర్స్ పోనీ అల్లిద్దాము అంటే ఇప్పటికే క్రీపర్స్ చాలా ఎక్కువయిందండి. అందుకని ఇంకా ఎందుకులే అన్నట్టు ఆలోచిస్తున్నా. ఇక్కడ చూసారా డబుల్ పెటల్ మధుమాలతి ఎంత బాగా బ్లూమ్ అవుతుందో. అండ్ ఇంకా ఎండ రావటం ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఒక్కొక్క పని చేసుకుంటూ ఇంకా కిందకైతే వెళ్ళా. ఇంకా బాల్కనీ క్లీన్ చేసేసి సీబీఆర్ అయితే స్టార్ట్ చేసేసా అండి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చూపించే టేబుల్ ఇది 2 వేస్‌లో యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కంప్యూటర్ టేబుల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఐరనింగ్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది మల్టీపర్పస్‌గా ఉంటుందని ఒక చిన్నది అయితే పెట్టించాను. చాలా తక్కువ కాస్టే అండి. అది 1500 రూపీసో ఏమో పడిందనమాట. మనకి ఇన్ కేస్ వద్దు అనుకుంటే కిందకి కూడా దించేసుకోవచ్చనమాట. ఇది యాక్చువల్‌గా ఎంబీఆర్‌లో పెట్టించాను అండ్ సీబీఆర్‌లో పెట్టించానండి. ఎందుకంటే మనకి వద్దు అంటే కిందకి డ్రాప్ చేసేసుకోవచ్చు కాబట్టి మనకి స్పేస్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. అండ్ ఎప్పుడైనా ల్యాప్‌టాప్ ఓన్లీ పెట్టుకొని వర్క్ చేసుకోవాలి అంటే బాగా పనిచేస్తుంది అన్న ఉద్దేశంతో పెట్టించామనమాట. ఇంటీరియర్స్ వాళ్ళే పెట్టారది. అండ్ ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఎక్కువ హడావిడి ఏమీ ఉండదు. సో, ఇంకా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా కిందకైతే వచ్చేసా అండి. ఓన్లీ సీబీఆరే కొంచెం డస్టింగ్ అది చేశాను. ఇంకా రిమైనింగ్ బెడ్‌రూమ్స్ అన్నీ కూడా ఇంకా ఆఫీస్ రూము, మాస్టర్ బెడ్‌రూమ్ అవన్నీ రోబో పెట్టేసేసి ఇంకా కిందకైతే వచ్చేసాను. యాక్చువల్లీ ఇవన్నీ కిందకొచ్చిన తర్వాత ఇక్కడ వాక్యూమ్ అయితే మా మెయిడే పెడుతుంది. కాకపోతే ఆ రోజు కొంచెం హెయిర్ ఎక్కువ ఉందండి. సో, చార్జ్ ఎక్కువ ఉంటదో లేదో అన్న ఉద్దేశంతో నేను పెట్టడం స్టార్ట్ చేశాననమాట. సో, ఈ వాక్యూమ్ క్లీనరు నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్‌లో రివ్యూ ఇస్తాను. ఇది యాక్చువల్‌గా డైసన్ వాక్యూమ్ క్లీనరు అండ్ యూసేజ్ అయితే చాలా బావుంటదండి. ముఖ్యంగా పెట్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తదనమాట. అండ్ హెయిర్ బాగా సక్ చేస్తది. అండ్ ఈవెన్ మనకి మ్యాట్రెస్ ఉంటుంది కదండీ! బెడ్ మ్యాట్రెస్ వాటి నుంచి కూడా చాలా డస్ట్ అయితే కలెక్ట్ అవుతుంది. ఎంత డస్ట్‌లో మనం పడుకుంటున్నామా అనిపిస్తదనమాట. అంత డస్ట్ అయితే కనిపిస్తది. మీకు దాని రివ్యూ ఇచ్చినప్పుడు మీకు ఎట్లా ఉంటది, ఏంటి అన్నీ చూపిస్తా. నెక్స్ట్ ఇంకా మొత్తం వాక్యూమ్ పెట్టేసేసి ఇంకా అంట్లు కొన్నైతే మెయిడ్ తోమినవి ఉన్నాయి గదా! అవైతే సదిరేస్తున్నాను. యాక్చువల్లీ ఈ పని అప్పుడప్పుడు ఈవినింగ్ చేస్తూ ఉంటా. అప్పుడప్పుడు మార్నింగ్ చేస్తూ ఉంటాను. టైం ఉన్నప్పుడు చేసుకోవడమే అండి. సమ్ టైమ్స్ ఏంటంటే డిష్ వాషర్ వేయననమాట. తక్కువ ఉండేటప్పుడు తనకి మొత్తం అప్పచెప్పేస్తే తను చేసేస్తది. రీసెంట్‌గా బాష్ డిష్ వాషర్ రివ్యూ అయితే ఇచ్చేసానండి. చెక్ చేయండి ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే గనక డిష్ వాషరు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది వాళ్ళకి ఆ వీడియో. అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో, ఇంటీరియర్ డిజైనర్స్ ఎవరితో చేయించామో ఆ డీటెయిల్స్ కూడా అన్నీ షేర్ చేశా ప్రీవియస్ వీడియోస్‌లో చెక్ చేయండి. అండ్ మెయిడ్ వచ్చేలోపు నేను ఇంకా కొన్ని థింగ్స్ చేయాలి అనుకుంటున్నా. ఈరోజైతే కొంచెం ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అనుకుంటున్నానండి. అండ్ ఆల్సో ఆనియన్ బాస్కెట్ ఇంకా గార్లిక్ ఇవన్నీ కూడా కొంచెం సదరాలి అనుకుంటున్నా. సో, అప్పుడప్పుడు ఆనియన్స్ మనకి బిగ్ బాస్కెట్ నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత అట్లానే పెట్టేస్తూ ఉంటాననమాట. వెంటనే పెట్టను. ఇంక అన్నీ ఒకటేసారి తీసేసి ఇంకా ఆ తొక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేసి నీట్‌గా అయితే పెడుతుంటాను. ఇది ఎప్పటికప్పుడు చేయాలి అంటే అవ్వదు కదండీ! ఇంకా 1 డే అనేది పెట్టుకుంటా అనమాట. ఫ్రీ టైమ్‌లో ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాను. అండ్ ఫ్రిడ్జ్‌లో గూడా మనకి వెజిటబుల్స్ వచ్చినప్పుడు వెంటనే సదరడము, అట్లాగా ఒక్కొక్కసారి కుదరదు. ఎందుకంటే బిగ్ బాస్కెట్ ఎప్పుడు కూడా కొంచెం 2:30, 2కి ఆ టైంకి వస్తూ ఉంటాడండి. సో, మరీ మధ్యాహ్నం టైంలో వస్తూ ఉంటాడు. నేను ఆ టైంలో ఎడిటింగ్ కానీ, లేకపోతే ఇంకేదైనా వర్క్స్ చేస్తూ ఉంటాను. సో, అందుకే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేస్తాననమాట. ఇంకా ఫ్రీ టైమ్ చూసుకొని ఇంక ఒక్కొక్కటి తీసి ఆర్గనైజ్డ్‌గా పెట్టుకుంటా.
యాక్చువల్లీ ఫ్రిడ్జ్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ అసలు ఏమేమి కూరగాయలు ఉన్నాయి, ఏమి లేవు అని చెప్పి ఒకసారి చూసుకుంటూ ఉంటానండి. మనకి కూరగాయలు కొనడమే కాదు, వాటిని ప్రాపర్‌గా యూజ్ చేయడం కూడా నేర్చుకోవాలి. లేకపోతే పాడవుతుంది. కొన్నైతే గార్డెన్ నుంచే వస్తాయి. కొన్ని మాత్రం కొంటూ ఉంటాను. చాలా రేర్‌గా తీసుకుంటానండి వెజిటబుల్స్. ఇంకా టొమాటో, మిర్చి, కొత్తిమీర ఇట్లాంటివైతే తీసుకుంటాననమాట. బీరకాయలు, బెండకాయలు, ఇంకా కొన్ని వెజిటబుల్స్ కాకరకాయలు ఇలాంటివన్నీ గార్డెన్‌లో ఉంది కాబట్టి తీసుకోను. వంకాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రెజెంట్. బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటివైతే తీసుకుంటూ ఉంటాననమాట. ఎప్పటికప్పుడు కవర్స్‌లో నుంచి తీసి పెట్టేసుకుంటే బెస్ట్. కాకపోతే టైం లేనప్పుడు ఏం చేస్తాం, అన్ని కవర్స్‌లో పెట్టేస్తాము. ఫ్రీ టైమ్‌లో ఈ పనైతే ఖచ్చితంగా చేస్తానండి. ఫ్రిడ్జ్ ఒకటి ఆర్గనైజ్ చేస్తా అండ్ ఆనియన్ బాస్కెట్స్ అవి క్లీన్ చేసుకుంటాను. ఏదైనా ర్యాక్స్ అనార్గనైజ్డ్‌గా ఉంది అంటే మాత్రం అది కూడా చేసుకుంటూ ఉంటాను. మీకు కమింగ్ వీడియోస్‌లో చూపిస్తూ ఉంటాను ఎలాగ ఆర్గనైజ్ చేస్తానో. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నా. దీంట్లో కీరా, క్యారెట్, ఇంకా కొన్ని ఆరెంజెస్, యాపిల్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మొన్న రీసెంట్‌గా బెండకాయలు గూడా తెప్పిచ్చాను. అవన్నీ కూడా ఇంకా బాక్సెస్‌లో అయితే సదిరేసి ఇంకా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసా. ఇందాక దానికి, ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఎంతైనా సదురుకున్న దానికి, సదురుకోలేని దానికి చాలా తేడా అయితే ఉంటదండి. అండ్ క్యారెట్స్ ఫ్రెష్‌గా ఉండాలంటే మనం పైన, కింద కట్ చేసేస్తే చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. చాలా రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ ఇట్లాగా తీసేసిన తర్వాత నేను ప్లాస్టిక్ బాక్స్‌లో అయితే స్టోర్ చేస్తాను. ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టినా సరే, నార్మల్ దాంట్లో పెట్టినా సరే మీకు క్యారెట్ అయితే గట్టిగానే ఉంటుంది. మెత్తబడదండి. నెక్స్ట్ ఇంకా నా దగ్గర కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసినవున్నాయి. సో, ఇవన్నీ కూడా నీట్‌గా సీడ్స్ బాక్స్‌లో అయితే పెట్టేస్తా. యాక్చువల్లీ లాస్ట్ టైము చిక్కుడువి కొన్ని మన చిక్కుడు చెట్టు ఉండేది కదా! సో, దాని నుంచయితే కొన్ని సీడ్స్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నా. బాగా ఎండిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఇంకా బాక్సెస్‌లో వేసుకుంటా. నెక్స్ట్ సీజన్‌కి దాచుకుంటాననమాట. సో, ఇక్కడ సీడ్స్ ఏమేమి ఉన్నాయంటే ఎడీనియమ్స్, చిక్కుడు, ఇంకా బీర, ఇంకా మీకు వింగ్డ్ బీన్స్ అంటారు కదా! సో, ఇవన్నీ గూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఆన్‌లైన్‌లో తెప్పించినవి, కొన్నేమో ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నానండి. కొన్నేమో ప్రీవియస్ చెట్లు వేసేటప్పుడు కొన్ని సీడ్స్ అయితే సేవ్ చేశాననమాట. అట్లా సేవ్ చేసుకున్నవన్నీ జాగ్రత్తగా మనం ఉంచుకుంటే మనకి నెక్స్ట్ సీజన్స్‌కి బాగా యూజ్ అవుతుంది. ఈడొచ్చేలోపు ఇవాళ ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నానండి. ఒకటి సీడ్స్ సేవ్ చేశా, ఆనియన్ ర్యాక్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా, ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను. పైన సీబీఆర్ కొంచెం డస్టింగ్ చేశాను. సో, యాహ్! ఇదండి ఇవాల్టి వీడియో. హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అట్లాగే కామెంట్ కూడా చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై. హావ్ ఎ నైస్ డే.